హాయ్ అండి అందరికీ 1.5 ఇంచ్తో క్రాస్ పీసులుగా క్లాత్ కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ శారీ నుండి క్లాత్ తీసుకున్నాను. మనము నెక్ పీసులు ఎలా అయితే జాయింట్ చేసుకుంటామో అలాగే ఫస్ట్ ఇక్కడ జాయింట్ చేసుకోవాలి. తర్వాత ఇలా వన్ సైడ్ క్లాత్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. నా దగ్గర పీకో ఫుట్ ఉంది కాబట్టి నేను అది యూస్ చేస్తున్నాను. మీ దగ్గర లేకున్నా ఏం పర్లేదు, నార్మల్ ఫుట్తో క్లాత్ ఫోల్డ్ చేసి కుట్టొచ్చు. మనకు నెక్కి హ్యాండ్కి సరిపోయేంత పొడవు కుట్టుకోవాలి. ఇలా స్లోగా కుట్టుకోవాలి. ఇక్కడ జాయింట్స్ వచ్చిన దగ్గర కొంచెం స్లోగా కుట్టాలి, ఎందుకంటే అక్కడ క్లాత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం మందంగా వస్తుంది. ఇలా స్లోగా కుట్టుకోవాలి. జాయింట్స్ దగ్గర కొంచెం జాగ్రత్తగా స్లోగా కుట్టుకుంటే నీట్గా ఫినిషింగ్ వస్తుంది. చూడండి, ఇలా నీట్గా ఫినిషింగ్ వచ్చేస్తుంది. తర్వాత థ్రెడ్ని ఇలా వన్ సైడ్కి పెట్టి ఫస్ట్ కొంచెం రఫ్ చేసుకోవాలి, ఎందుకంటే థ్రెడ్ జారకుండా ఉంటుంది. ఇలా స్లోగా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాలి. ఇలా థ్రెడ్ మొత్తం మనకు ఎంత పొడవైతే కావాలో అంతవరకు కుట్టుకోవాలి. స్లోగా అడ్జస్ట్ చేసుకుంటూ చూడండి, ఇలా నీట్గా వచ్చేస్తుంది. మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ నుండి ఇంకో స్టిచ్ వేసుకుంటూ రావాలి, ఎందుకంటే జాయింట్స్ వచ్చిన దగ్గర ఫస్ట్ టైం కొంచెం దూరంగా వస్తుంది. స్టిచ్ ఇలా సెకండ్ టైం వేస్తే ఏదైనా లూజ్గా వచ్చినా కూడా మళ్ళీ వేస్తే ఒకేలా వస్తుంది, నీట్గా ఫినిషింగ్ ఉంటుంది. చూడండి, వీడియోలో చూపించినట్టు కొంచెం జాయింట్స్ దగ్గర కొంచెం కుట్టు లావుగా వస్తుంది కాబట్టి సెకండ్ టైం స్టిచ్ చేస్తే నీట్గా వచ్చేస్తుంది. చూడండి, ఫైనల్గా ఇలా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.